అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 9:20 ఉదయం హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకొచ్చాము. 9:20 వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నర్సులు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళినాడు, బ్లడ్ వేస్తారని చెప్పారు. అప్పటి వరకు దగ్గర 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ అనే అతను కలిసాను. తర్వాత 10:30కి సార్ ఎట్లా సార్ అంటే అతను సార్ వచ్చి చూసేసి సార్ మన దగ్గర రిక్రూట్మెంట్స్ అయితే లేవు, ఆత్మకూరుకి తీసుకెళ్దాము, బాగుంటుంది తీసుకెళ్ళండి, రెఫర్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆత్మకూరు రెఫర్ చేస్తారని చెప్పి మేము వచ్చాము. వచ్చిన తర్వాత అంతలో మన ఠాగూర్ సార్ వచ్చినాడు. ఠాగూర్ సార్ వచ్చేసి ఏం చెప్పంటే అతను ఎవరు రెఫర్ చేయడానికి, నేను కదా మెయిన్ డాక్టర్ అని చెప్పేసి 10:30, 11 o'clock వచ్చేసి చూసి నేను నార్మల్ డెలివరీ చేస్తాను, మీకేం టెన్షన్ పడలేదు అని చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి సాయంకాలం 7 గంటలకు వచ్చి మళ్ళీ ఒక రౌండ్ చేశాను. 7 గంటలకు వచ్చి చూసేసి ఇంకో 5 hours డెలివరీ అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అప్పటికే ఆ అమ్మాయికి చాలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, అయినా కానీ తట్టుకుని ఉన్నది. ఆ తర్వాత 12 గంటల 14 నిమిషాలకి డెలివరీ టైం వచ్చేసాను. ఆ టైంలో చీపర్లో చిమ్మే అప్పేసి డోర్ పెట్టింది. డోర్ పెడితే అతను లేవాల. ఆ తర్వాత ఎవరో పక్కన ఒక సివిల్ డ్రెస్ ఒక నర్స్ వచ్చింది, ఆమె డెలివరీ చేసింది. డెలివరీ చేసిన తర్వాత అప్పుడు లేచి వచ్చేసి అప్పుడు పోయి చూసేసరికి మాకు బాబు ఎలా ఉండడం కండిషన్ కూడా మాకేం చెప్పలేదు. తర్వాత 1 hour తర్వాత నన్ను లోపలికి పిలిచి ఇట్లా నెల్లూరు తీసుకెళ్లాలా అంటే తీసుకెళ్తాను అంటే సార్ అది నేను చెప్పాడు, అది బ్రీతింగ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాడు. అది 1 hour తర్వాత. ఆ తర్వాత అంబులెన్స్ మాట్లాడిన తర్వాత అంబులెన్స్ అప్పుడు వచ్చాడు. అంబులెన్స్ వచ్చేసి పల్స్ లేదు, అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు, లేదు ఉంది మీరు ప్రైవేట్ వెహికల్ తీసుకుని వెళ్ళండి. అప్పుడు వచ్చేసి పల్స్ పడుతున్నాడు. ఇలా కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాగుంటుంది. నా పేరు డాక్టర్ ఠాగూర్. అది ఇక్కడ గవర్నమెంట్ సిహెచ్సి ఉదయగిరిలో పనిచేస్తూ ఉన్నాను గైనకాలజిస్ట్గా. నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో ఒక ఏఎన్సీ అంటే గర్భవతి బాలి నొప్పులతో వచ్చింది. ఆ కేసుని మేము అడ్మిట్ చేసుకున్నాము. అడ్మిట్ చేసి ఆ ట్రీట్మెంట్ కూడా నేను అప్పుడే స్టార్ట్ చేశాము. డెలివరీకి ఆమెకు మొదటి గర్భం కాబట్టి కాన్పోయేదానికి కొంత టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా వాళ్ళు ఎంత టైం అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని చెప్పి అడిగారు. నేను అప్పుడు వాళ్ళు టైం చెప్పాను, 24 గంటల నుంచి 36 గంటల్లో అప్పుడు ఎప్పుడైనా కావచ్చు అని చెప్పాను. నెక్స్ట్ మాకు నిన్న స్వస్థనారి స్వశక్తి పరివార్ అనే ప్రోగ్రాం ఉండింది. ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయినాము. దాని తర్వాత మా జిల్లా అధికారి డిసిహెచ్ఎస్ గారు మా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు ఆయనతో కూడా మేము సమావేశమైనాము. దాని తర్వాత 2 టీబెక్టమీ ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ కూడా చేశాను. ఇదంతా అయ్యేసరికి నాకు సాయంత్రం 6 గంటలైంది. మధ్యాహ్నం భోజనం 6 గంటలకు చేశాను, 6:30కి చేశాను. నెక్స్ట్ 7 గంటలకి నేను డ్యూటీ దిగిపోతూ కేసును పోయి చూసి ఇంకొక 5 గంటలు టైం పడుతుంది కేసు డెలివరీ అయ్యేదానికి అని చెప్పి డ్యూటీలో ఉన్నటువంటి సిస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ విధంగా ఫాలో కావాలని చెప్పి ఈ మందులు వాడండి అని చెప్పి నేను నా పాటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే నాకు డ్యూటీ కాదు, డ్యూటీ డాక్టర్ వేరే ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ శివరామ్ గారు, ఆర్థోపెడిషియన్. నెక్స్ట్ నాకు సిస్టరు మా శానిటరీ వర్కర్ వచ్చి నేను రెస్ట్ తీసుకున్న రూమ్లో వచ్చి పెట్టి నేను వచ్చి ఏమైంది అని అడిగినప్పుడు సిస్టర్ చెప్పింది అని చెప్పారు, బేబీ డెలివరీ అయింది, ఊపిరి తీసుకోవడం లేదు అని చెప్తే నేను వెంటనే డెలివరీ రూమ్కి వెళ్ళి నిజంగానే ఊపిరి తీసుకోవడం లేదు, ఎక్కడో పల్స్ తగ్గుతూ ఉన్నాయి. మా మెడికల్ పరంగా సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రీసెక్సిటేషన్, అది చేస్తూ నోట్లో ముక్కులో ఉన్నటువంటి ద్రవాలన్నింటినీ తీసేసి ఆక్సిజన్ పెట్టి కేసుని స్టేబుల్ చేసేదానికి నాకు ఒక 1/2 hour పడింది. 1/2 hour తర్వాత నేను ఆ పేషెంట్ తాలూకా బంధువుల్ని పిలిచి, అతని పేరు జి ప్రసాద్, అతన్ని పిలిచి ఈ విధంగా జరిగింది, మీరు ఈ కేసుని నెల్లూరుకి తీసుకొని వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అప్పుడు అతను నాతో నేను అడిగాను అతన్ని, మీకు మీ సొంత వెహికల్ ఉందా అని అడిగాను. లేదు సార్, అంబులెన్స్ పిలిపించండి అని. నేను అప్పుడు అంబులెన్స్ సిస్టర్ చేత కాల్ చేయించి అంబులెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత అంబులెన్స్ వాళ్ళు మాకు వచ్చేదానికి ఒక 1/2 hour అయింది. తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత నేను చెప్పాను, ఈ కేసు ఆత్మకూరుకి కాదు నెల్లూరుకి తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళు మాకు ఆత్మకూరు దాకైనా పర్మిషన్ ఉండేది, నెల్లూరుకి పోయేదని పర్మిషన్ లేదు అన్నారు. లేదు, నెల్లూరుకి పోవాలి, ఆత్మకూరులో పీడియాట్రిషియన్స్ లేరు కాబట్టి నెల్లూరుకే తీసుకుపోవాలని చెప్తే హెడ్ క్వార్టర్స్తో మీరు మాట్లాడండి చెప్పారు. అప్పుడు నేను హెడ్ క్వార్టర్స్తో నేను మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు రెడీ అయినారు.
స్టేబుల్ అయిన తర్వాత నుంచి ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి 108 పర్మిషన్ వచ్చేదాకా ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది టైం. అంటే 108 రావడం ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకునేటప్పటికి ఇంకొక 10 నిమిషాలు టైం అయింది. ఈ లోపల స్టేబుల్ అయిన బేబీ పూర్తిగా శ్వాస ఆగిపోయింది, హార్ట్ బీట్స్ లేవు. మళ్ళీ పోయి నేను చెక్ చేసి మళ్ళీ ట్రై చేశాను, సక్సెస్ కాలేదు. బేబీ నప్పుడు చనిపోయినాడు అని చెప్పి వాళ్ళకి, అంటే అతను మగాడు ఉన్నాడు, ఆడవాళ్ళకి చెప్పలేదు, ముందు మగాళ్ళకి చెప్పాను. జీ ప్రసాద్ అతని పేరు, అతనికే ఇన్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ వాళ్ళు నీ నిర్లక్ష్యం చెప్పేసి మాకు వాదం పోవడం దిగారు. బయట చూసుకుంటామని చెప్పేసి నన్ను కూడా దబాయించారు. ఈ ప్రకారంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ ఇంప్రూవ్ చేయాలా, పేద ప్రజలకు వైద్యం చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేటువంటి కేసుల్ని రెఫర్ చేయకుండా ఇక్కడే డెలివరీ చేయాలనే ఉద్దేశంతో, డెలివరీలు పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడే అడ్మిట్ చేస్తాము, శ్రమించి డెలివరీ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఎప్పుడో ఒకసారి జరుగుతాయి, ఎప్పుడు జరగవు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఇటువంటి కేసు ఒక్కటి కూడా జరగలేదు. ఇప్పుడే జరిగింది. అది వాళ్ళ బ్యాడ్ లక్, మరి మా బ్యాడ్ లక్. ఈ విధంగా చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని మీడియాకి ఇచ్చి మమ్మల్ని రప్చర్ చేసి గందరగోళాలు చేస్తే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలలో నమ్మకం సన్నగిల్లి, ముఖ్యంగా డాక్టర్లకి, ఇక్కడ పనిచేసే నర్సులకి హోప్స్ పోతారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి గడ్డకాల పరిస్థితుల్లో ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేదాన్ని ముందుకు రాదు. అందులో ఇక్కడ డాక్టర్లు కొడతా 12 మంది డాక్టర్లు ఉండాల్సిన దగ్గర 3 డాక్టర్లు సేవలు చేస్తారు. రోజుకి 250 పేషెంట్లు వస్తారు. 200 నుంచి 250 పేషెంట్లు వస్తారు. 200 నుంచి 250 పేషెంట్లకి అన్ని రకాల ఎల్ఎల్సీ కేసులు, డెలివరీ కేసులు, డిఫెక్టమీ కేసులు అన్నీ చేసుకుంటూ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే కూడా ఎప్పుడో ఒకసారి తప్పులు జరుగుతాయి. అది మా నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు. మేము సాధ్యమైనంత వరకు మా శాయశక్తుల ప్రయత్నం చేసి బిడ్డను రక్షించేదానికి ప్రయత్నించాము, కానీ సక్సెస్ కాలేదు. ఇది అందరూ ప్రజలు ప్లస్ మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకొని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.